తెలంగాణలో కేటీఆర్ కన్నెపల్లి టూరు ఉద్రిక్తకు దారితీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన కన్నెపల్లి పంపు హౌస్ సందర్శన ఉద్రిక్తంగా మారింది. పర్యటనలో భాగంగా జనగామ జిల్లా పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్ మరియు అక్కడ ఉన్న బీఆర్ఎస్ బృందం పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. నీళ్లు ఉన్నా రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. పర్యటనను అడ్డుకోవడంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్పై కక్ష సాధింపు రాజకీయాలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కరువులో రైతులను కాపాడే కల్పవల్లిగా కాళేశ్వరం నిలిచిందన్నారు. తెలివి లేకపోతే తమకు అప్పగించాలని తామే చేసి చూపిస్తామంటూ సవాల్ విసిరారు. వారం రోజులు అవకాశం ఇస్తే తెలంగాణకు నీళ్లు అందించి చూపిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూడు బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజ్ లో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరు అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగట్నే జరిగింది, ఏమో జరిగింది, కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు, ఎలక్షన్లు గెలిచేందుకు కేసీఆర్ ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంది అంటే, ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు. ఆ బ్లాక్ మొత్తం కట్టిన అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికొచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్ట్ నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లోనే ఉన్నది, మొత్తం పైసలు మేము పెడతాం, మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళకి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ప్రభుత్వం ప్రచారం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఇట్లా కుంభకోణం అవుతుంది, అవినీతి అవుతుంది అని చెప్పి నేననడం కాదు, రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు కూడా అన్నారు. ఇది ఉత్తర రాజకీయం ముచ్చట, 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? అయినా ఆయన ముఖ్యమంత్రి అయి సగం టైం అయిపోయినా ఇంకా అదే సొల్లు పురాణం, ఇంకా అదే పనికిమాలిన మాటలు. అవునయా, సరే కేసీఆర్ కట్టిండు, దానిలో 2 పిల్లర్లకు ఏదో అయ్యింది అనుకుందాం, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, వాజీబే. మరి నీ దగ్గర సుతారులు లేరా? నీ దగ్గర మేస్త్రీలు లేరా? నువ్వు గుంపు మేస్త్రి అని చెప్పుకుంటావు కదా, శాతనైతే లేదా నీకు అని చెప్పి ఒక సామాన్య రైతు మాట్లాడుతుంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారి సో ఏమైందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పృహ ఏమైందో, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని బదనాం చేసేందుకు మీకు నోరెట్లు వస్తుందో, మీకు ఎట్లా సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలాగులు కొడుతున్నాడు, రికార్డు స్థాయిలో ధాన్యం కొనం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 2014 మునుపు ఇంకా సిగ్గులేని మాట కూడా చెప్తున్నాడు, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి కాళేశ్వరం 2014 ముందు లేదు, అప్పుడు ఎందుకు పండలే పంటలు? అప్పుడు మీరే కదా ఉన్నది, అప్పుడు ఎందుకు గాలే రికార్డు స్థాయిలో పంటలు? చెప్తావా? దమ్ముందా సమాధానం చెప్పేది? సిగ్గుండాలా మాట్లాడడానికైనా? అంటే కొద్దిగానే ఏమనుకుంటారో అన్న సోయి ఉండాలా. అంతెందుకయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కోదాడకు మీ శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడన్నా సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువల్లో నీళ్లు వచ్చినాయా? ఎన్నడన్నా ఆ టేలెండ్ గ్రామాలకు నీళ్లు వచ్చినాయా? కాళేశ్వరం వచ్చేదాకా. కాళేశ్వరం వచ్చినాకనే కదా గోదావరి జలాలు రావి చెరువు ముట్టింది, రావి చెరువులోని గిరిజన భూములను తడిపింది. అందుకే సిగ్గులేని మాటలు మాట్లాడవద్దని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.